హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి సంబంధించి ల్యాన్సెట్ జర్నల్ నివేదిక వార్తలు నిలిచింది. ఒక భారతీయుని సగటు జీవితకాలం ఎంత, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, దీనికి సంబంధించిన అంశాలు ఏం చెప్తున్నాయి, మరియు కరోనా ప్రభావం అత్యధికంగా ఎవరిపైన పడుతోంది అని చెప్పేసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అట్లాంటా వారు వార్తల్లోకి వచ్చారు. దానికి సంబంధించిన అంశం ఏంటి? మరి ఈరోజు WHO ఏ మెడిసిన్ విషయంలో ప్రస్తావిస్తోంది? మరి ఈరోజు కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా దాదాపు 25 లక్షల నుండి 50 లక్షల షార్కులు వాటి ప్రాణాలనే కోల్పోతున్నాయి. ఎందుకోసమో? మరియు రాష్ట్రీయ అజీవిక మిషన్ ఈరోజున వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించింది? గ్రామీణాభివృద్ధి ప్రోత్సాహక పథకాలు, దీని యొక్క పాత్ర ఏంటి? మరి ఈరోజు కళా సంస్కృతి వికాస్ యోజన వార్తలు నిలిచింది. కళాకారుల ప్రోత్సాహానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగంగా దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎందుకు వార్తలోకి వచ్చింది, దీని యొక్క విధి విధానాలు ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది? మరియు దీంతో పాటు మిస్లేనియస్ అంశాలు మరియు వార్తలు నిలిచిన వ్యక్తులు ఒక్కొక్క టాపిక్ ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి సంబంధించి ఒక అంశం వార్తలో నిలిచింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి? సగటు జీవితకాలం, ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుతాడు అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియన్స్కి సంబంధించి ఈరోజు భారతీయుని సగటు జీవితకాలం. సో ముఖ్యంగా చూడండి, 1990 సంవత్సరంలో 1990లో భారతీయుని సగటు జీవితకాలం 59.6 ఇయర్స్. ఇది కాస్త 2019 సంవత్సరం 70.8గా పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అంటే ఒక సగటు భారతీయుని జీవితకాలము పెరుగుతూ వస్తోంది. అంటే ఏంటి? యావరేజ్ తీసుకుంటాను. అంటే ఏంటి? ప్రతి ఒక్కరు 70 ఏళ్ళే బతుకుతారు, లేదా ప్రతి ఒక్కరు 59 సంవత్సరాలు బ్రతుకుతారని కాదు. సో యావరేజ్, అందులో ఎక్కువ బతకచ్చు, తక్కువ బతకచ్చు. సో ఈ రకంగా భారతీయుడి యొక్క సగటు జీవితకాలం ఈ రోజు 2019 సంవత్సరంలో ఇంతకు పెరిగింది 1990 నుండి అని చెప్పేసి ప్రముఖ జర్నల్ ఈరోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాన్సెట్ జర్నల్. ల్యాన్సెట్ జర్నల్ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా కొన్ని రీసెర్చ్లు చేసి నివేదికనిస్తుంది ల్యాన్సెట్ జర్నల్. సో ఈ ల్యాన్సెట్ జర్నల్ ఏం చెప్తుంది అంటే, భారతీయుని యొక్క సగటు జీవితకాలం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 1990 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 50.9 నుండి ఈరోజు 70.8కి ఉంది. అండ్ ఇలా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈరోజు కేరళ రాష్ట్రం టాప్లో ఉంది. కేరళ రాష్ట్రంలో సగటు జీవితకాలం ఎంత అంటే 77.6. అండ్ అత్యల్పంగా సగటు జీవితకాలం ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే యూపీ. సో 66.9. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫిగర్స్ గుర్తుంచుకోండి. ప్రతి భారతీయుడు ఎగ్జాంపుల్ అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నారు అనుకోండి ఎవరైనా, సో ఇతను ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పేది అయితే ఉందో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నట్టు మనం. సో అలా సగటు జీవితకాలం భారతీయునిది 1990లో ఇంత ఉంటే ఇప్పుడు ఇంత పెరిగింది అంటే అది చాలా వరకు మనము గర్వించదగ్గ విషయము. చాలా హ్యాపీ కూడా ఫీల్ కావాలి. ఎందుకంటే భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ కూడా ఈ రోజున కనీసం 70 సంవత్సరాలు బతుకుతాడు. అంటే 70 బతుకుతాడా? కొంతమంది 100 సంవత్సరాలు బతకవచ్చు, కొంతమంది 50 సంవత్సరాలకు చనిపోవచ్చు. కానీ దేశంలో ఉన్న జనాభా మొత్తాన్ని కూడా సగటున తీసుకుంటే 70 సంవత్సరాలు. అందులో కూడా అత్యధికంగా ఈరోజు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా సగటు జీవితకాలం ఉంది. అంటే ఎంత? 77.6. అంటే భారతదేశంలోనే కేరళ వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అన్నట్టు. అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అతి తక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సో ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని శాంపిల్స్ తీసేసుకొని ల్యాన్సెట్ జర్నల్ వారు ఈ రోజున ఒక నివేదికను ప్రచురించారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ల్యాన్సెట్ జర్నల్, లేదంటే ఇటీవల ల్యాన్సెట్ జర్నల్ నివేదిక ఆధారంగా ఒక సగటు భారతీయుని సగటు జీవితకాలము ఎంత పెరిగింది అంటారు. ఎప్పటి నుండి ఎప్పటికీ అంటారు? 1990 నుండి 2019 వరకు ఇంతగా పెరిగింది. అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా సగటు జీవితకాలం ఉంది అంటారు? కేరళకు సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ఒక ప్రముఖ సంస్థ భారతదేశంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తుంది. ఆ ప్రముఖ సంస్థ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మోస్ట్ ఇంపార్టెంట్, గాంధీనగర్ గుజరాత్లో ఉంది పబ్లిక్ హెల్త్. దీనికి సంబంధించిన డాక్టర్స్, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే భారతీయుని సగటు జీవితకాలం పెరుగుతోంది. అది ఖచ్చితంగా మనం గర్వించవచ్చు. కానీ సగటు జీవితకాలం పెరిగినంత మాత్రాన
ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతోనూ ఆరోగ్యంగాను ఉంటున్నాడని అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు జీవితకాలం పెరుగుతోంది, కానీ ఆ జీవితకాలం పెరుగుతుంది ఈ సమయంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా ఇల్నెస్ కానివ్వండి, ఇల్నెస్ అంటే ఏంటి, ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ బతుకుతున్నారు, లేదా వికలాంగులుగా బ్రతుకుతున్నారు, దివ్యాంగులుగా బ్రతుకుతున్నారు, డిజేబిలిటీ, ఏదో ఒక శరీర భాగం పని చేయకుండా బతుకుతున్నారు. అలా 100% హెల్దీగా బతకట్లేదు, కానీ జీవితకాలం పెరిగింది అంత మాత్రాన ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా మీరు గమనించకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా అనారోగ్య సమస్యలు విపరీతంగా పడుతున్నాయి, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బతుకుతున్నారు. ఈ అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చెప్పడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం జీవితంలో కొంతకాలం తర్వాత ఏదో ఒక డిజేబిలిటీ, ఏదో ఒక శరీర భాగాలు పని చేయకుండా అలా బెడ్ రీడన్ అయ్యి ఈరోజు మంచం బారిన పడి చనిపోతున్నారు. అలా జీవితకాలం పెరుగుతుంది, కానీ చాలా సమస్యలు మాత్రం ఈ రోజున ఉన్నాయి అని చెప్పారు. సో డైరెక్ట్ అప్ టు మనకి బిట్స్ ఎగ్జామ్ ఏవైతే ఉంటాయో మల్టిపుల్ చాయిస్, అందులో మాత్రం ఖచ్చితంగా ఈరోజు ల్యాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఎంత, ఏ రాష్ట్రంలో తక్కువ ఎంత, 1990లో ఎంత, 2019లో ఎంత. సో దీనికి సంబంధించిన అంశాలు. అండ్ ఈ జీవిత కాలం ఎందుకు పెరుగుతుంది అంటే ప్రస్తుతం వైద్య సేవలు కానివ్వండి, మనకు హాస్పిటల్స్ కానివ్వండి చాలా పెరుగుతున్నాయి. ఈరోజు చాలా వరకు చూడండి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. అలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరిగే వరకు అంటే ఏంటి, ఆసుపత్రిలో జననాలు జరుగుతున్నాయి. ఆటోమేటిక్గా ఆసుపత్రిలో జననాలు జరిగితే ఏమవుతుంది, టోటల్ ఫర్టిలిటీ రేట్ కానివ్వండి, లేకపోతే మనకు ముఖ్యంగా మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, మోస్ట్ ఇంపార్టెంట్, మాతృ మరణాల సంఖ్యలు తగ్గిపోతున్నాయి ఎక్కడ, హాస్పిటల్లో డెలివరీ అయితే. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో అవిటిని మనం గర్వించవచ్చు. ఆ రకంగా ఈ యావరేజ్ అనేది పెరుగుతుందని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చెప్పారు. సో ఈ రకంగా సగటు భారతీయుని జీవిత కాలానికి సంబంధించి ఒక రిపోర్ట్ వార్తలు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ 4 అంశాలు చూడండి. 1990లో ఎంత, 2019లో ఎంత, అత్యధికంగా ఏ రాష్ట్రంలో, అత్యల్పంగా ఏ రాష్ట్రంలో, అది కూడా ఏ సంస్థ ఈ రోజున కొన్ని కౌంటర్స్ ఇచ్చింది, దీనికి సంబంధించి ఏ రకంగా మాట్లాడిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో చాలా వరకు వీళ్ళు శాస్త్రీయంగా మాట్లాడతారు. సో ఈ రోజు సగటు జీవితకాలం పెరిగింది, కానీ అట్ ద సేమ్ టైం వ్యాధుల బారిన పడి బతుకుతున్నారు, లేదా ఏదో ఒక డిజేబిలిటీతో బతుకుతున్నారు. సో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాపీగా ఫీల్ కాకూడదు. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో బతుకున్నంత కాలం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే లైఫ్ కావాలి అన్నట్టుగా ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇంకొక అంశం వార్తలు నిలిచింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, మోస్ట్ ఇంపార్టెంట్, అట్లాంటాలో ఉంటుంది, అట్లాంటా. సో వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ యుఎస్ FDA అయినా కొన్నిసార్లు మనం అనుమానించవచ్చు. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల మనం ఎబోలాకి సంబంధించి తొలి మెడిసిన్ ని ఆమోదించిందని చెప్పాను. సో అలా యుఎస్ఎఫ్డిఏ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన అంశాలైనా కొన్ని విషయాలు మనం డౌట్ఫుల్ గా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఈ అట్లాంటాలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ మాత్రం శాస్త్రీయంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీరి యొక్క రిపోర్ట్ మనం బ్లైండ్ గా కూడా నమ్మొచ్చు. వీరు హెల్త్ రిలేటెడ్ గా ఎలాంటి అంశాన్ని ప్రస్తావించినా మనం ఖచ్చితంగా బిలీవ్ చేయాలని చెప్పేసి చాలా మంది చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ WHO కూడా చెప్తుంది. అలాంటి సంస్థ ఈరోజు శాస్త్రీయంగా చేసే సంస్థ ఒక విషయాన్ని చెప్పింది. అదేంటంటే ఈరోజు ఒబేస్ అంటే ఏంటి, భారీ స్థూలకాయలు అంటారు. మనకి ఏదైతే ఉంటుందో వెయిట్, ఈరోజు కరోనా ప్రభావం చూడండి, కొంతమంది ఈజీగా కరోనా బారిన పడితే అప్పటికప్పుడే చనిపోతున్నారు, కొంతమంది కరోనా బారిన పడి కోలుకొని మంచిగా బయటకు వస్తున్నారు, కొంతమందికి కనీసం కరోనా లక్షణాలు కూడా లేకుండా వైరస్ లోపలికి వెళ్ళి చచ్చిపోయి మనం హ్యాపీగా ఉంటున్నాం. అలా లక్షణాలు కూడా బయటకు ఉండట్లేదు, లేదా కరోనానే మనం చంపేస్తుంది. సో అలా ఒక్కొక్కరి పైన ఒక్కొక్క రకంగా ప్రభావం చూపుతుంది. కానీ కరోనా ప్రభావం ఎవరిపైన ఎలా చూపించినా కూడా బరువు ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి థ్రెట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. బరువు, వెయిట్. సో కరోనా ప్రభావం ఎక్కువగా మీరు చూడండి, శాస్త్రీయంగా కూడా అధ్యయనం చేసిన రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఎక్కువగా ఎవరైతే వెయిట్ గెయిన్ ఉంటారో, ఎక్కువగా బరువుతో కూడుకొని ఉంటారో వారు ఏ వయస్కుల వారైనా కూడా వారు ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉన్నట్టే వారికి అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో చాలా మంది కూడా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో బరువు ఉంటే ఏంటంటే సైటోకైనిన్స్ ఎక్కువగా ఉత్పత్తి కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో సైటోకైన్స్ అంటే ఏంటని చెప్పేసి మీకు ఎక్మో థెరపీ గురించి చెప్పినప్పుడు చెప్పాను. సైటోకైన్స్ ఏ రకంగా ఉత్పత్తి అవుతాయి, ఈరోజు వ్యాధులు ఏ రకంగా పోరాడతాయి, అత్యధికంగా ఉత్పత్తి అయినప్పుడు శరీర భాగాలు ఏ రకంగా చంపేస్తాయి, అలాంటి అంశం ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో అలా బరువు ఎక్కువగా ఉంటే మాత్రం అది ఏ వయస్సు వారైనా
ఖచ్చితంగా సమస్యనే. ఈరోజు ఆస్తమా పేషెంట్స్కి ఎక్కువగా ప్రమాదం అని, లేకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధుల వారికి ఎక్కువ ప్రమాదం అని చాలా మంది నమ్ముతారు. కానీ అది చాలా వరకు తప్పు. ఈరోజు హార్ట్ పేషెంట్స్ అయినా, ఆస్తమా పేషెంట్స్ అయినా ఈజీగా బయటకు వస్తున్నారు. కానీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రం ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉంటుంది, అవసరమైతే ప్రాణాలను కూడా తీసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా బాడీ మాస్ ఇండెక్స్ గురించి ప్రస్తావించారు. బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా కూడా మెజర్ చేసుకోవాలి, ఎందుకంటే నిష్పత్తిలో మన యొక్క శరీర సామర్థ్యాన్ని మనం కొలుస్తాము. సో హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉన్నామా లేదా అని చెప్పేసి బాడీ మాస్ ఇండెక్స్ చెప్తుంది. సో అలా బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎగ్జాంపుల్ 30 వచ్చింది అనుకోండి వాల్యూ, వీరు ఒబేస్ అంటే ఏంటి స్థూలకాయలు. సో చాలా బరువు ఉన్న వాళ్ళు. సో అలా అత్యధిక బరువు ఉన్న వాళ్ళని ఒబేస్ అంటాం. మనం చూస్తూ ఉంటాం, చాలా మంది కనబడుతూ ఉంటారు. అలా 30 వాల్యూ వచ్చిందంటే ఏ ప్రమాదం వాళ్ళకు ఉంటుంది, హార్ట్ అటాకే కానివ్వండి. ఈరోజు కరోనా కనుక వీళ్ళకి వచ్చింది అనుకోండి వెంటనే చచ్చిపోతారు కూడా అని చెప్పేశారు. అండ్ ఇంకొకటి 25 నుండి 29 వరకు ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. ఓవర్ వెయిట్ వేరు, ఒబేస్ వేరు. ఓవర్ వెయిట్ మరీ ఓవర్ అయింది అనుకోండి ఒబేస్ అవుతారు. సో 18.5 నుండి 24.9 వరకు ఉంటే ఇది జెన్యూన్ నార్మల్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. సో ఈ రకంగా ఎవరైతే మెయింటైన్ చేస్తారో బాడీ మాస్ ఇండెక్స్ వారిపైన కరోనా ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రీయంగా చెప్పారు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు ఇటీవల కరోనా ప్రభావం ఎవరిపైన ఎక్కువగా పడుతుందని చెప్పేసి శాస్త్రీయంగా చెప్పారంటారు. సో అలా ఒబేస్ కానీ ఓవర్ వెయిట్ ఉన్నవారు. సో ఓవర్ వెయిట్ ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు చనిపోతారంటే ఎవరైతే వ్యాయామాలు సక్రమంగా చేసుకుంటారో వారికి కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. వారి బారిన కరోనా అనేది చాలా తక్కువ ప్రభావం చూపుతుంది అని చెప్పేసి దాదాపు బాడీని ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాలని చెప్పేసి కొన్ని అంశాలు సూచించడం కూడా చెప్పారు వాళ్ళు. సో ఒబేస్ ఉన్న వాళ్ళు వెంటనే నార్మల్కి రావడం అనేది చాలా కష్టం, ఎందుకంటే సన్నం నుండి లావ్ అవుతారు కానీ లావ్ నుండి సన్నం చాలా కష్టం అవుతుంది. సో అలాంటి అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ రోజున వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అట్లాంటాకు సంబంధించి వీరు చాలా శాస్త్రీయ పైన నివేదికలు ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం WHO వార్తలు నిలిచింది. WHO మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటుంది. తరచు మనం చూస్తున్నాం టెడ్రాస్ అదనం గారు తరచు ఏదో ఒక అంశం విషయంలో ప్రపంచాన్ని కొన్ని అంశాల విషయంలో ఇటీవల మనం చూసాం ఆరోగ్య సేతు యాప్ ని కూడా ప్రశంసించారు. చాలా మంది ప్రపంచంలోనే అధిక మొత్తంలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో అద్భుతంగా ఆరోగ్య సేతు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు కరోనా కట్టలో అద్భుతమైన ప్రయోజనాలు ఫలితాలను చూస్తుందని చెప్పారు. అండ్ ఈ రోజున జస్ట్ మీరు చూడండి, లాస్ట్ వీక్ లో ఒక అంశాన్ని చెప్పాను మీకు రెమ్డెసివిర్ గురించి. సో రెమ్డెసివిర్ గురించి యుఎస్ శాస్త్రవేత్తలు యుఎస్ వైద్యులు ఒక అంశాన్ని చెప్పారని చెప్పాను. ఈరోజు కరోనా పైన వాడుతున్న మందులు ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా అద్భుతంగా పనిచేస్తున్న మెడిసిన్ రెమ్డెసివిర్ అని చెప్పేసి యుఎస్ శాస్త్రవేత్తలు చెప్పారని లాస్ట్ వీక్ చెప్పాను మీకు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోని దాదాపు 50కి పైగా దేశాల్లో రెమ్డెసివిర్ని వాడుతున్నారు. అందులో ఇండియా కూడా ఉంది. యాక్చువల్గా రెమ్డెసివిర్ ఎక్కడ అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. గిలీడ్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది రెమ్డెసివిర్ని. సో అమెరికాలో ఉన్న గిలీడ్ సంస్థ నుండి రెమ్డెసివిర్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఆటోమేటిక్గా ఏం చెప్తారు, అమెరికన్స్ దీని యొక్క ఉత్పత్తిని పెంచాలి, దీని యొక్క మార్కెట్ కలపాలి, లాభాలు పొందాలని చెప్పేసి ఎలాంటి రిపోర్ట్ అయినా ఇస్తారు. సో ఈ రోజు WHO ఏం చెప్తుంది అంటే ఈరోజు కరోనాకి సంబంధించి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ విన్న పేరే హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఈవెన్ చూడండి ప్రపంచంలో ఒకానొక సమయంలో బొల్సినారో గారు కానివ్వండి, మనకి ముఖ్యంగా బ్రెజిల్ బొల్సినారో గారు, అండ్ అట్ ది సేమ్ టైం ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారతదేశాన్ని అభ్యర్థించాడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మా దేశానికి పంపండి అని. ఆ సమయంలో భారతదేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపైన నిషేధం ఉండడం ద్వారా భారత్ ని కొన్ని హెచ్చరికలు కూడా చేశారు, మీరు పంపరా అన్నట్టు. సో ఎగుమతుల నిషేధం ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్తేసేసి మనము అమెరికా కూడా పంపాము, మాల్దీవ్స్ పంపాము. సో ప్రపంచంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫస్ట్ ప్రొఫైలాక్టిక్ గా వాడారు. చాలా మంది వైద్యులు కూడా తీసుకున్నారు. సో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వచ్చింది. ఆ తర్వాత చాలా వస్తున్నాయి. ఈరోజు మనం ఫావిపిరావిర్ అంటాము, ఫ్యాబిఫ్లూ మెడిసిన్. ఈరోజు చాలా మంది కాస్ట్లీ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో కరోనా బారిన పడ్డవారు హాస్పిటల్లో ఫావిపిరావిర్ ఇస్తారు. అందుకే హాస్పిటల్ మెడిసిన్ కూడా చాలా పెరుగుతుంది. రేట్లు కానివ్వండి, వారికి ఉండే అకామిడేషన్ కానివ్వండి. ఈరోజు కరోనా బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ప్రైవేట్ హాస్పిటల్లో అంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. సో అలాంటిది ఫావిపిరావిర్ ఇటీవల కాలం మనం ఫ్యాబిఫ్లూ మెడిసిన్ అని మొట్టమొదటి మెడిసిన్ గురించి చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇతోలిజుమాబ్ గురించి చూసాం. ఇతోలిజుమాబ్ అండ్ డెక్సామిథజోన్ మోస్ట్ ఇంపార్టెంట్. డెక్సామిథజోన్ ఎప్పుడు ఇస్తారు, చివరి దశలో ఉంటారు కదా వెంటిలేటర్ పైన పనుకొని బెడ్ పైన. సో ఇక చనిపోతాడా ఉంటాడని చెప్పేసి వెంటిలేటర్ మీద ఉన్న వారికి డెక్సామిథజోన్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలాంటి మెడిసిన్ కానివ్వండి. దీంతో పాటు మీకు రెమ్డెసివిర్ కూడా చెప్పాను. రెమ్డెసివిర్ ఏంటంటే స్వల్పకాలం అప్పుడే కరోనా లక్షణాలు బయటపడ్డప్పుడు మరియు మధ్యకాలిక లక్షణాల్లో అద్భుతంగా పనిచేస్తుందని ఇప్పటివరకు ప్రపంచం అంతా నమ్ముతోంది. ప్రపంచంలో అధిక మొత్తంలో రెమ్డెసివిర్ని వాడుతున్నారు కూడా. కొన్ని ఈ రోజు
WHO చీఫ్ టెడ్రస్ అదనం గారు నిన్న ఏం చెప్పారంటే ప్రపంచానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రోజు అసలు రెమ్డెసివిర్ అనేది కరోనాపై ఎలాంటి ప్రయోజనాన్ని చూపదు, అది వేస్ట్ మెడిసిన్ అన్నారు సింపుల్ గా. సో వేస్ట్ మెడిసిన్ ఒకవేళ రెమ్డెసివిర్ ని హైడ్రోక్సిక్లోరోక్విన్ తో కానివ్వండి, ఫావిపిరావిర్ తో కానివ్వండి, దీంతో మిక్స్ చేసి ఇచ్చినప్పుడు స్వల్పంగా దాని యొక్క ప్రభావం చూపుతుంది తప్పితే రెమ్డెసివిర్ ని దాదాపు 30 దేశాల్లో మేము చేసిన అధ్యయనం ప్రకారము కొన్ని వేల మంది నుండి శాంపుల్ తీసుకున్నాం. చాలా మంది రెమ్డెసివిర్ వాడినా కూడా వ్యాధి ముదిరి చనిపోతున్నారు. రెమ్డెసివిర్ ని ప్రామాణికంగా తీసుకోకండి అని ప్రపంచ దేశాలకు హెచ్చరిక చేశాడు. అది WHO అంటే ఏంటి? WHO ప్రపంచ దేశాలను హెచ్చరికలు చేస్తుంది, కొన్ని డిసీజెస్ కానివ్వండి పాండమిక్ పరిస్థితులు ఉన్నప్పుడు అలర్ట్ చేస్తుంది, ఎమర్జెన్సీ కూడా ప్రకటిస్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ మనం చూసాం, కరోనాకి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది WHO జనవరి మాస ఎండింగ్ లో. సో ఆ రకంగా రెమ్డెసివిర్ పైన కీలక ప్రకటన చేశారు టెడ్రస్ అదనం గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, రెమ్డెసివిర్ ఇటీవల కాలంలో వాడకండి అని చాలా దేశాలు చెప్పాడు. సో దీనికి అమెరికా కూడా కౌంటర్ ఇస్తుంది ఈ రోజున. అందుకు ఇటీవల కాలంలో అమెరికా WHO నుండి బయటికి వస్తున్నామని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. చాలా జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్గా మనం చర్చించుకుంటున్నాం. సో అలాంటి ఒక అంశం రెమ్డెసివిర్ విషయంలో టెడ్రస్ అదనం గారు ప్రకటించారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వ్యాక్సిన్ తయారీలో భాగంగా దాదాపు 193 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక వ్యాక్సిన్ కరోనా విషయంలో రకరకాల దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి చూడండి, మనం భారత్ బయోటెక్ అన్నాం. భారత్ బయోటెక్ తో పాటు ఈ రోజు దాదాపు 7 సంస్థలు భారతదేశంలో వ్యాక్సిన్ తయారీలో భాగం చూస్తున్నారు. అరబిందో కంపెనీ కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, చాలా సంస్థలు. సో అలాంటి ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున 193 ఫార్మా సంస్థలు లేదా రీసెర్చర్స్ ఈ రోజున కరోనా వ్యాక్సిన్ పైన ప్రయోగాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ దశలో ఉంది. ఇటీవల కాలంలో రష్యా 2వ వ్యాక్సిన్ కూడా వచ్చిందని చెప్పాను మీకు, ఎపివ్యాక్ అని చెప్పేసి, అంతకుముందు స్పుత్నిక్ వి అని. సో ఇలాంటివి 93 వ్యాక్సిన్ ప్రయోగాలు దశల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే షార్క్ అంటే ఏంటి? ఈరోజు సముద్రంలో తిమింగలాలు మనం చూస్తాం కదా పెద్ద పెద్దది. ఇప్పటివరకు చాలా వరకు షార్క్ కి సంబంధించి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో మనం షార్క్ ని వాడతాము. కాడ్ లివర్ ఆయిల్ అని, లేకపోతే షార్క్ కి సంబంధించి షార్క్ ఆయిల్ ని చర్మ ఉత్పత్తుల్లో కానివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈరోజు ఏవైతే బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతామో మనం, క్రీమ్స్ కానీ లేదా ఫేషియల్స్ కానీ వాడతాం కదా, అందులో షార్క్ లివర్ ఆయిల్ వాడతారు. ఎందుకంటే ఈ షార్క్ లివర్ ఆయిల్ నుండి అద్భుతంగా స్కిన్ టోన్ కానివ్వండి అవి పెరుగుతాయని చెప్పేసి. అందుకే షార్క్ లివర్ ఆయిల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. విటమిన్ ఈ ఉంటుంది అని చాలా వరకు కూడా. ఈరోజు విటమిన్ ఈ అనేది ఏ సోప్లో అయితే ఎక్కువగా ఉంటుందో అది చర్మానికి చాలా మంచిది అన్నట్టు. సో అలాంటి షార్క్ లివర్ని ఆయిల్ని వాడుతున్నారు. ఎందుకు? ఈరోజు చర్మ సౌందర్యానికి కానివ్వండి అలాంటివి. అలాంటి షార్క్ లివర్ ఆయిల్లో వ్యాక్సిన్ లో గనక మనం వాడామనుకోండి, ఈరోజు వ్యాక్సిన్ ఉంది. ఇటీవల మీకు ఒకటి చెప్పాను మీకు, ముఖ్యంగా భారత్ బయోటెక్ విషయంలో ఇటీవల విరోవాక్స్ అనే సంస్థతో మన భారత్ బయోటెక్ ఒక ఒప్పందం చేసుకుంది. దేని విషయంలో? అడ్జువెంట్ విషయంలో అన్నాను. అడ్జువెంట్. సో అడ్జువెంట్ గురించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మెకానిజం ఏ రకంగా ఉంటుందని చెప్పాను. అడ్జువెంట్ అంటే ఏంటి, ప్లాసిబో అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నాను తరచుగా. సో అడ్జువెంట్ విషయంలో అలా అల్ హైడ్రాక్సిక్విన్ 2 అనేది ఈరోజు భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్ లో వాడుతున్నారు అని చెప్పాను. దానికోసం విరోవాక్స్ అనే ఒక సంస్థతో కూడా ఒప్పందం జరిగిందన్నాను. సో ఒక్కసారి నేను అడ్జువెంట్ గురించి చెప్పిన క్లాస్లో చూడండి, దీని గురించి టోటల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదంతా ఒకసారి చూడండి. సో అలా వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఏదో ఒక అడిటివ్ని వాడతాము. అందులో ఈరోజు అడ్జువెంట్ని వాడతారు కొంతమంది. భారత్ బయోటెక్ ఒక అడ్జువెంట్ వాడి వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం, మన శరీరంలో వ్యాక్సిన్ యొక్క ప్రయోజనం ఏంటి? శరీరంలో యాంటీబాడీస్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచడానికి రకరకాల ప్రోడక్ట్స్ వాడతాము. అందులో ఈరోజు షార్కులు ఏవైతే ఉంటాయో, తిమింగలాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి సేకరించిన నూనెను ఈరోజు వ్యాక్సిన్లో వాడితే ఈ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ విల్ బి ప్రొడ్యూస్డ్ అని చెప్పేసి చాలా శాస్త్రవేత్తలు ఇటీవల శాస్త్రీయంగా ప్రూవ్ చేశారు. ఇప్పటికే దాదాపు 193లో 11కు పైగా సంస్థలు వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్ లో షార్క్ లివర్ ని కలుపుతున్నారు. షార్క్ లివర్ ఆయిల్ ని, షార్క్ లివర్ నుండి తీసే ఆయిల్. సో అలాంటి ఆయిల్ ని వాడితే ఆటోమేటిక్ ఇప్పుడు వేడికి థ్రెట్. ఇప్పటికే చర్మ సౌందర్య ప్రోడక్ట్స్ కోసము, ఉత్పత్తుల కోసము షార్క్లను చంపేస్తున్నారు. చంపేసి వాటి లివర్ నుండి వచ్చే ఆయిల్ని తీసుకుంటున్నారు. ఆ రకంగా షార్క్ల మనుగడనే కొంత ప్రశ్నార్థకం అవుతుంది. ఈరోజు బ్రిటన్ చూడండి, బ్రిటన్ దేశము దాదాపు ప్రపంచానికి కావాల్సిన 100 కోట్ల డోసులను తయారు చేస్తున్నాము అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. ఎగ్జాంపుల్, ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి యావరేజ్గా ఒక్కొక్క వ్యాక్సిన్ ఇచ్చినాం అనుకోండి, ప్రపంచంలో దాదాపు 25 లక్షల షార్కులు చచ్చిపోతాయి. ఎందుకంటే దాన్ని ఈ వ్యాక్సిన్లో గనక వాడితే, ఒకవేళ వాడితే ప్రయోజనం బాగుంటుంది అంటే వాడచ్చు, కానీ వీటి మనగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది కదా. సో వీటికి ఈరోజు థ్రెట్ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే
చాలా వరకు షార్క్ ఆయిల్ ఏదైతే ఉంటుందో హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా పనిచేస్తుంది. సో అలా మనకి చాలా అమైనో యాసిడ్స్ కానివ్వండి, చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి షార్క్ లివర్ ఆయిల్తో తయారు చేసిన వ్యాక్సిన్ ఈరోజు ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాక్సిన్ తరపున సరఫరా చేస్తే దాదాపు ప్రపంచంలో 25 లక్షల షార్కులు వాటి మనుగడ చచ్చిపోతాయి. ఒకవేళ మనిషికి ఒక వ్యాక్సిన్ ఒక్కసారి కూడా వేయరు, కొన్ని సందర్భాల్లో 2-3 సార్లు బూస్టర్ డోసులు కూడా ఇస్తారు. సో అలా ఒకటి కాకుండా 2-3 వేసారు అనుకోండి, ఒక్కొక్క వ్యక్తికి సగటున 2 ఇచ్చారనుకోండి, 25 లక్షల షార్కులు ఈరోజు చచ్చిపోతాయి అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు చాలా మంది శాస్త్రవేత్తలు. సో వ్యాక్సిన్ తయారీలో దీన్ని వాడితే బాగానే ఉంటుంది ప్రయోజనం, కానీ వీటి మనుగడకి ఈ రోజున ప్రశ్నార్థకం అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, మరొకసారి చెప్తున్నాను, అడ్జువెంట్ అంటే ఏంటి, భారత్ బయోటెక్ అల్ హైడ్రాక్సిక్విన్ 2ని ఎందుకు వాడుతోంది, దీనికి సంబంధించిన వీడియో చూడండి. ఎప్పుడైనా నేను క్రితం క్లాస్లో చర్చించాను అంటాను కదా, అలా చర్చించాను అని చెప్పినప్పుడు ఎవరికైనా ఆ క్లాసు వినని వాళ్ళు ఉంటే, కొత్తగా వినేవారు ఉంటే, అది ఏ రోజున అని చెప్పేసి ఒకసారి కామెంట్ రాయండి. మీకు అది ఏ రోజున చర్చించానో కూడా మీకు కింద కామెంట్లో డేట్ పెడతాను నేను. సో ఇది ఈ రోజున ఇంకొక అంశము. అండ్ నెక్స్ట్, ఈరోజు కళా సంస్కృతి వికాస్ యోజన వార్తల్లో నిలిచింది. కళా సంస్కృతి వికాస్ యోజన అంటే ఏంటి, కళలు ఎవరికి సంబంధించింది, కళాకారులకు సంబంధించింది. కళాకారులు ఈరోజు చాలా మంది గురించి మీకు చెప్పాను, ఇటీవల మరుమణి గురించి చెప్పాను, వెస్టర్న్ రాజస్థాన్ డిజర్ట్. సో జ్యువెల్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వెస్టర్న్ రాజస్థాన్ ప్రాంతంలో ఉండే కళాకారులు లంగ మంగళియార్ అని చెప్పాను నేను. ఆ కళాకారుల జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఆర్థిక రాబడి, ఈరోజు ఆదాయ వనరులు, ఇన్కమ్ సోర్స్ లేకుండా కళాకారులు చాలా మంది చచ్చిపోతున్నారు. అలాంటి కళాకారులను అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే ఏంటి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గారు ఈ కళా సంస్కృతి వికాస్ యోజన కింద దేశంలో ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కళా సంస్కృతి వికాస్ యోజన అనేది ఒక అంబ్రెల్లా ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఈ కళాకారులకు సంబంధించి అన్ని అంశాలు ఇందులోనే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్సే కానివ్వండి, వారికి ఇచ్చే సబ్సిడీ కార్యక్రమాలు కానివ్వండి, వారికి కొన్ని ప్రోగ్రామ్స్ కానివ్వండి. ఇటీవల కాలంలో మీకు బెహ్రు ప్రియా అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను. బెహ్రు ప్రియా అంటే ఏంటి, వారు ఏ రకంగా స్ట్రీట్ డాన్సర్స్, ఇటీవల ఎందుకు వారు మనుగడను కోల్పోతున్నారని చెప్పేసి. సో అలాంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇన్కమ్ సోర్సెస్ లేక బాధపడుతున్నారు. కాబట్టి వారందరికీ ప్రస్తుత విపత్తు కాలంలో మీకు అందరికీ ఆర్థిక పరమైన పెన్షన్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుండి ఇస్తాము అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కింద కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల కళా సంస్కృతి వికాస్ అభియాన్ లేదా వికాస్ యోజన ఎందుకు వార్తలు నిలిచింది, ఎవరి కోసం ఉద్దేశించబడింది. ఈరోజు భారతదేశంలో చాలా మంది కళాకారుల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే స్టేజ్ షోస్ లేవు, వీధుల్లోకి వచ్చేసి ఎగిరే పరిస్థితులు లేవు. ఎందుకంటే గుమిగూడే పరిస్థితుల్లో కరోనా వస్తుంది, మనుషులతో పాటు కరోనా కూడా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కళాకారులు వాళ్ళ జీవన ఆదాయమే లేకుండా జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి కళాకారుల కోసం ఈ రోజున ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఆ గైడ్లైన్స్ ఏవి అవన్నీ కూడా మనకు అడిగారు, ఒకవేళ మెయిన్స్లో అడుగుతారు. బట్ ఇటీవల ఇది ఎందుకు వార్తలు నిలిచింది అంటారు, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము, ఈరోజు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఏసీ ఎయిర్ కండిషనర్ విత్ రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, మనం ఏసీలు వాడతాం కదా. ఈరోజు ఏసీలు భారతదేశంలో చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటాము మనం. చాలా లాయిడ్ అని, ఓ జనరల్ అని, పానాసోనిక్ అని చాలా వరకు మనం విదేశాల నుండి ఇంపోర్ట్ అయినవి ఏసీలన్నీ కూడా. సో భారత ప్రభుత్వం ఏం ఉత్తర్వులు జారీ చేసిందంటే, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆత్మనిర్భర్ అనే అంశాన్ని చూస్తున్నాం. ఆత్మనిర్భర్ అంటే ఏంటి, సెల్ఫ్ రిలయన్స్, మనకు మనమే స్వయం సమృద్ధి సాధించాలి. ఈరోజు స్వదేశీ విధానం గురించి భారత ప్రధాని చాలాసార్లు చెప్పాడు. యాప్ల విషయంలో చూస్తున్నాం మనం, చైనాకు సంబంధించిన యాప్ల పైన నిషేధం విధించిన తర్వాత మన అవసరాల కోసం మన స్వదేశీ యాప్లు రావాలి అని ఒక అంశాన్ని చెప్పారు. అందులో భాగంగా ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చెప్పారు. మరియు స్వదేశీ మైక్రో ప్రాసెసర్స్ కానివ్వండి, దానికోసం ఒక ఛాలెంజ్. మరి ఇటీవల కాలంలో చునౌటీ ఛాలెంజ్ అని చెప్పాను స్టార్టప్ల కోసం. అలా స్వదేశీ విధానాన్ని ఎంకరేజ్ చేయడము, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సహించాలి. స్వదేశీ ఉత్పత్తులకు ఎప్పుడు ప్రోత్సాహం పెరుగుతుంది, విదేశాల నుండి ఇంపోర్ట్ అవుతున్న వాటిపైన బ్యాన్ చేసినప్పుడు. ఈరోజు చూడండి, దీపావళికి మా వద్దనే కొనండి,
ఆన్లైన్లో కొనకండి, విదేశీ ఉత్పత్తులు కొనకండి అని చాలా మంది అభ్యర్థన చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ మార్కెట్లో మనం వాళ్ళ దగ్గర కొన్నామనుకోండి, ఆటోమేటిక్గా వారి జీవితము మెరుగవుతుంది, వారికి జీవనోపాధి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం స్వదేశీ విధానాన్ని మనం ఎంకరేజ్ చేసిన వారం అవుతాం. ఈరోజు ఇంపోర్టెడ్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్నామనుకోండి, స్వదేశంలో వాటిపైన డిపెండ్ అయిన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళందరూ రాసే కదా. సో అందుకోసము ఈరోజు స్వదేశంగా తయారు చేసిన ఏసీలను ప్రోత్సహించాలి అని చెప్పేసి విదేశాల నుండి దిగుమతి అవుతున్న ఎయిర్ కండిషనర్స్ విత్ రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వం టోటల్గా నిషేధాన్ని విధించింది అని గుర్తుంచుకోండి. ఇలాంటి వాణిజ్యం, కామర్స్ ఏదైతే ఉంటుందో, ట్రేడ్ కానీ కామర్స్ కానీ విదేశాల నుండి వచ్చే దిగుమతుల పైన మన ఎగుమతులకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇవన్నీ అమలవుతాయి అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎవరి పరిధిలో ఉంది? పీయూష్ గోయల్ గారు. సో ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు ఇటీవల వార్తలు నిలిచారు, అదనపు శాఖను కేటాయించారు తనకు. ఎందుకు? ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ గారు మరణించారు కదా, తనకుండే పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో ఇతనికి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు ఒకటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం కామర్స్ మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఇటీవల మనం చూస్తాము కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఎగుమతులు దిగుమతులు వాటిపైన నియంత్రణ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా అమలవుతాయి. సో అలా ఈ రోజున ఏసీ విత్ రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి అని గుర్తుంచుకోండి. ఈ ఆగస్టు జూలైలోనే ఆల్మోస్ట్ విదేశాల నుండి ఇంపోర్ట్ అయ్యే టీవీల పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే ఒక్కొక్క ఐటెం ఏవైతే మనం అత్యధికంగా కన్జ్యూమ్ చేస్తామో, కొంటామో వాటిపైన కేంద్ర ప్రభుత్వం కొన్ని బ్యాన్ వేస్తుంది. బ్యాన్ వేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా విదేశాల నుండి రాకపోతే స్వదేశంగా ఉత్పత్తి అయిన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. స్వదేశంగా మనకు కూడా ఆర్థికపరమైన అంశాలు అమల్లోకి వస్తాయి, ఆర్థికంగా వృద్ధి సాధిస్తాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి, చాలా అంశాల విషయంలో మనకు మనం స్వయం సమృద్ధి సాధిస్తాం. అదే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం. సో ఈ రకంగా ఈరోజు ఏసీలు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, సో సుప్రీంకోర్టు ఈరోజు వార్తలు నిలిచింది. సుప్రీంకోర్టు మొన్న ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పటి వరకు మనం ఏదైనా కేసు నడుస్తూ ఉంటే స్టే వేశారంటారు, తెలుసు కదా. స్టే అంటే నిలుపుదల, కొంతకాలం ఆపుతారు దాన్ని. సో అలా స్టే అనేది 6 నెలల కంటే ఎక్కువ ఎలాంటి ప్రిసైడింగ్స్ పైన వేయకూడదు. అంటే ఈరోజు ఏదైనా కేసులు నడుస్తూ ఉంటాయి కదా, అలాంటి కేసుల పైన స్టే విధిస్తాయి హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులు కానివ్వండి, కొంతకాలం స్టే అంటారు. అలా స్టే యొక్క కాలము 6 నెలలకు మించకూడదు. అది ఎంతటి పెద్ద కేసైనా. ఒకవేళ ఈ స్టే అనేది 6 నెలల నుండి 6 నెలలు, 6 నెలల నుండి 6 నెలలు అని చెప్పేసి కొన్ని ఏళ్ల పాటు కూడా స్టే ఉంటాయి. సో అలాంటి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటాయో, కేసుల పైన విధించిన ప్రొసీడింగ్స్ పైన విధించిన స్టే ఏదైతే ఉంటాయో, ఈవెన్ హైకోర్టు విధించే స్టేల పైన కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే స్టే విధించాలంటే 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు, అందులో కూడా జెన్యూన్ రీజన్ ఉండాలి. ఒకవేళ స్టే అనేది ఎక్స్టెండ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా అందులో కాజ్ అనేది చాలా పెద్ద కారణమై ఉండాలి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అండ్ ఇటీవల న్యాయ సంస్థలు ఏవైతే ఉంటాయో, న్యాయ వ్యవస్థ ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మనం చూసాం, మనం ప్రశాంత్ భూషణ్ రూపాయి కథ గురించి చూసాము. అండ్ ఎట్ ది సేమ్ టైం నిన్నటి క్లాస్లో కూడా చూసాము, న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని విధించింది. ఎవరికి ఆధ్వర్యంలో? మదన్ బి లోకూర్ ఆధ్వర్యంలో. ఎందుకు? ఢిల్లీలో ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యం సంబంధించి. మరియు ఇటీవల కాలంలో జ్యుడిషియల్ యాక్టివిజం ఏదైతే ఉంటుందో, న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా చూడండి, మీకు మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో కూడా అడుగుతారు. సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల వార్తలు నిలుస్తున్న ఒక సంస్థ నేషనల్ అథారిటీ ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఏదైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నాను? రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ అంటున్నాను. అంటే షిప్లకు సంబంధించి, నౌకలకు సంబంధించి రీసైక్లింగ్ రిలేటెడ్ అంశాలను పర్యవేక్షించడానికి ఒక జాతీయ సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందో దీని గురించి తెలుసుకునే ముందు ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక చట్టం గురించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, పార్లమెంట్ 2019లో తీసుకొచ్చిన ఒక చట్టము, రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ 2019. ఈ చట్టంలోని
సెక్షన్ 3 ఈ రోజు వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పార్లమెంటు 2019లో షిప్లకి సంబంధించి రీసైక్లింగ్ దానికి సంబంధించిన అంశాలను అన్ని ప్రస్తావిస్తూ ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టంలోని సెక్షన్ 3 ఆధారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఆదేశించింది. అండ్ గుర్తుంచుకోండి, వార్తల్లో నిలుస్తున్న చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టానికి కన్సర్న్ గా ప్రత్యేకంగా వార్తల్లో కనబడుతున్న సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడండి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఏదైనా చట్టం వార్తలు నిలిస్తే అందులో ఉండే సెక్షన్స్ అన్ని కొన్ని వందల సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. కానీ ఏదైతే వార్తల్లో ప్రముఖంగా వస్తుందో ఆ సెక్షన్ మాత్రం చూడండి. ఇటీవల మనం చాలా అంశాలు చూసాం. ఇటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కి సంబంధించి సెక్షన్ 60 చెప్పాను, సెక్షన్ 93, సెక్షన్ 90, ఈ 3 అంశాలు చెప్పాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇటీవల జాతీయ భద్రత అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం చైనాకి సంబంధించిన యాప్లపైన నిషేధాన్ని విధించింది. అప్పుడు కూడా ఒక సెక్షన్ చెప్పాను, ఐటీ యాక్ట్ సెక్షన్ 69A అని చెప్పేసి. సో అలా పర్టికులర్గా ఏవైతే ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్న సెక్షన్స్ ఉన్నాయో వాటి గురించి చూడండి. సో అలాంటిదే ఈరోజు సెక్షన్ 3. సో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 ఆఫ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ ఆధారంగా డీజీ ఆఫ్ షిప్పింగ్ ని కొన్ని ఆదేశాలు జారీ చేసింది. డీజీ ఆఫ్ షిప్పింగ్. సో డీజీ ఆఫ్ షిప్పింగ్ అంటే ఏంటో తెలియాలి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. ఈరోజు గుర్తుంచుకోండి, ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు ఒక సంస్థ గురించి చెప్పాను మీకు, డీజీసీఏ గురించి. ఇటీవల వందే భారత్ మిషన్ కానివ్వండి అలాంటి అంశాలు చెప్పినప్పుడు డీజీసీఏ గురించి నేను చాలాసార్లు ప్రస్తావించాను. అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈరోజు విమానయాన రంగాలకు సంబంధించి విమానాలకు అనుమతులు కానివ్వండి, ఏ ప్రాంతానికి కానివ్వండి, ఒక రాష్ట్రంలో విమానయాన రంగానికి సంబంధించి కానివ్వండి, ఆపరేషనల్ గా క్రియాశీలకంగా పనిచేసేది డీజీసీఏ. అంటే విమానయాన రంగానికి సంబంధించి, ఫ్లైట్లకు సంబంధించి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో అలా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆపరేషనల్ గా ఉండే అత్యున్నత సంస్థల గురించి చూడాలి. అలా విమానయాన రంగానికి సంబంధించి డీజీసీఏ ఎలాగనో షిప్పింగ్ కి సంబంధించి డీజీ ఆఫ్ షిప్పింగ్ అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశంలో షిప్పింగ్ కి సంబంధించి క్రియాశీలకంగా పనిచేసే అత్యున్నత సంస్థ డీజీ ఆఫ్ షిప్పింగ్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పరిధిలో చేస్తుంది. సో అలా డీజీ ఆఫ్ షిప్పింగ్ ని కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 ఆఫ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్ ఆధారంగా ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆ జాతీయ సంస్థనే నేషనల్ అథారిటీ ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్. ఎక్కడ? ఆ ప్రాంతం వచ్చేసి గాంధీనగర్, గుజరాత్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల గాంధీనగర్ గుజరాత్ కానివ్వండి, గుజరాత్ రాష్ట్రం చాలా అంశాల విషయంలో మన వార్తలు ఇస్తుంది. సీ ప్లేన్ గురించి మనం చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోజు షిప్పింగ్ కి సంబంధించి షిప్లు రీసైక్లింగ్, భారతదేశంలో చాలా నౌకలు షిప్లు ఉంటాయి కదా, ఆ షిప్లకు సంబంధించి ఏ రకంగా రీసైక్లింగ్ చేయాలి, ఎలా మళ్ళీ అమల్లోకి తీసుకురావాలి, దాన్ని నియంత్రించడానికి ఎక్స్క్లూజివ్ గా రీసైక్లింగ్ ఆఫ్ షిప్పింగ్ కోసం ఒక జాతీయ సంస్థ గాంధీనగర్ గుజరాత్ విషయంలో ఈరోజు వార్తలు నిలిచింది. సో దాన్ని ఏర్పాటు చేస్తుంది ఎవరు? డీజీ ఆఫ్ షిప్పింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వార్తలు నిలుస్తున్న సంస్థలు కానీ సెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే చూడండి. సో అలా డీజీ ఆఫ్ షిప్పింగ్ ఈరోజు భారతదేశంలో మ్యారిటైమ్ ఆపరేషన్స్ చేసే అత్యున్నత సంస్థ. మ్యారిటైమ్ అంటే ఏంటి? ఈరోజు భారతదేశానికి 3 దిక్కులకే సముద్రం ఉంది. సో సముద్ర మార్గం కానివ్వండి, సముద్ర రవాణా కానివ్వండి, ఈరోజు ప్రయాణికులకు సంబంధించి ప్యాసింజర్ సంబంధించి షిప్పులకు కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ సంస్థ పరిధిలోనే పనిచేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ షిప్లకు సంబంధించి ఇక్కడ ఒక అంశాన్ని మీరు యాడ్ చేసుకోండి. సో రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ గురించి ప్రస్తావించే ఒక అంశం ఏంటంటే, ముఖ్యంగా షిప్పింగ్ సంబంధించి హాంకాంగ్ కన్వెన్షన్. సో హాంకాంగ్ కన్వెన్షన్ అని గుర్తుకు రాగానే షిప్లకు సంబంధించిన గుర్తుంచుకోండి. ఇది ఒక ఎక్స్ట్రా అంశము, మిస్లేనియస్ పాయింట్స్ కింద గుర్తుంచుకోండి. సో హాంకాంగ్ కన్వెన్షన్ సంబంధించి కొన్ని అంశాలను భారతదేశం ఫాలో అవుతుంది. అలా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో భారతదేశంలో విధులు నిర్వర్తించే సంస్థ డీజీ ఆఫ్ షిప్పింగ్. అండ్ ఈ డీజీ ఆఫ్ షిప్పింగ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఎవరు? మన్సుఖ్ మాండవియా గారు. సో అలా ఒక సంస్థ వార్తలు ఇచ్చింది, దీనికి సంబంధించి ఖచ్చితంగా చూడండి. నేషనల్ అథారిటీ ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్. దేనికోసం? రీసైక్లింగ్ సంబంధించిన అంశాలను పర్యవేక్షించడానికి ఒక జాతీయ సంస్థ, గాంధీనగర్ గుజరాత్. అండ్ నెక్స్ట్ అంశం, ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ రాజ్ కిరణ్ రాయ్. మోస్ట్ ఇంపార్టెంట్. రాజకీయ రాయ్ ప్రస్తుతం ఏ విధిలో ఉన్నాడు, ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అంటే, భారతదేశంలో యూనియన్ బ్యాంక్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి రాజ్ కిరణ్ రాయ్. మరి ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చారంటే, ఐబిఏ అనే ఒక అసోసియేషన్ ఉంటుంది భారతదేశంలో, ఒక కూటమి. సో ఐబిఏ అంటే ఏంటంటే
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంటున్నాను, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. సో ఇండియన్ బ్యాంకు వేరు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వేరు. ఇండియన్ బ్యాంక్స్ అంటే ఏంటి? భారతదేశంలో ఉన్న బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఈరోజు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, భారతదేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకులు, భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులన్నిటి యొక్క కూటమి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అలా బ్యాంకులకు సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ బాడీ అంటారు. సింపుల్ చూడండి, మళ్ళీ ఆర్బీఐ ఉంది కదా అనుకుంటారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ. మానిటరీ పాలసీ అని, లేకపోతే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పేసి మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రించడానికి బ్యాంకులన్నిటికీ, భారతదేశంలో పనిచేసే బ్యాంకులన్నిటికీ కూడా గైడ్ లైన్స్ జారీ చేస్తుంది. అలాంటి గైడ్ లైన్స్ విషయంలో బ్యాంకులకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్య ఉంటే ఒక్కొక్క బ్యాంకు ఆర్బీఐకి వారి మాటను వినిపించుకోదు కదా, అలాంటి అప్పుడు ఏం చేస్తారు? ఒక యూనియన్, ఒక కూటమిగా ఏర్పడతారు. భారతదేశంలో ఫైనాన్షియల్ సెక్టార్లో పనిచేస్తున్న బ్యాంకులన్నీ కలిపిన కూటమి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు చూడండి ఎగ్జాంపుల్, ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క కూటమి ఉంటుంది. టీచర్స్ యూనియన్ అంటాము, లెక్చరర్స్ యూనియన్ అంటాము, స్టూడెంట్స్ యూనియన్ అంటాము. అలా ఒక్కొక్క గవర్నమెంట్ జాబ్లో యూనియన్స్ ఉంటాయి. ఒక్కొక్క రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి కానివ్వండి, ఏదైనా కూడా ఈరోజు ఏదైతే ఉంటాయో ఒక సహకార కూటమి లాంటిదే ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ సంబంధించి ఒక కూటమి. అలా భారతదేశంలో పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసిన కూటమి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి సంబంధించి ఈరోజు చైర్మన్ గా రాజ్ కిరణ్ రాయ్ గారు ఎన్నికయ్యారు. ఎన్నికయ్యారని ఎందుకు అంటున్నాను? సో ఈ బ్యాంకులన్నీ ఉంటాయని గుర్తుంచుకోండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ భారతదేశంలో ఎప్పుడు ఏర్పడిందంటే 1946లో ఏర్పడింది. సో అలా బ్యాంకు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవడము, బ్యాంకుల్లో కోఆపరేషన్ ఏర్పరచుకోవడము, ఆర్బీఐకి సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంతో కానివ్వండి, బ్యాంకుల సమస్యను పరీక్షించడం కానివ్వండి, వారికి విన్నపించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అసోసియేషన్ చేస్తుంది. ఒక్కొక్క బ్యాంకు సమస్యను ఒక్కొక్కరు పరిష్కరించుకుంటా బ్యాంకు సమస్యలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడం. అలా 1946లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏర్పడింది. అలా అసోసియేషన్ అప్పుడు ఏర్పడినప్పుడు 22 బ్యాంకులు ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే. ఇలా ప్రస్తుతం 2020 ఈ రోజున దాదాపు 237 బ్యాంకుల కూటమిగా ఇది మారింది. అంటే బ్యాంకులు, ఫైనాన్షియల్లో పనిచేస్తున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఆ అసోసియేషన్ కి చైర్మన్ గా రాజ్ కిరణ్ రాయ్ గారు ఎన్నికయ్యారు. అందుకే చెప్తున్నాను, ఈ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ లో యూనియన్ బ్యాంక్ కూడా ఒక బ్యాంక్ అన్నట్టు. సో అలా ఉండే సభ్యులు ఉంటాయి కదా ఒక్కొక్క బ్యాంక్, ఆ సభ్యుల మధ్యలో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ లో గెలుపొంది చైర్మన్ గా ఈ రోజు వార్తలకు వచ్చిన వ్యక్తి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంబంధించి రాజ్ కిరణ్ రాయ్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్తున్నాను, రాష్ట్రీయ అజీవక మిషన్. అజీవక మిషన్ లేదా రాష్ట్రీయ అజీవక మిషన్ అఫిషియల్ నేమ్, మనకు అమల్లో ఉండే పేరు ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీని గురించి నిన్నటి క్లాస్లో మీరు కనుక చూస్తే దీని గురించి నేను ప్రస్తావించాను. DAY అంటే ఏంటి? దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. అండ్ గుర్తుంచుకోండి, ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటున్నాను. జాతీయ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం. సో అలా నిన్న కూడా మీకు చెప్పాను, ఈ అంశాన్ని ఎప్పుడు చెప్పాను? ఇటీవల కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్యాకేజీ కింద 520 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్కి 520 కోట్ల రూపాయలు ఇచ్చిందని నిన్న క్లాస్లో చెప్పాను. సో అలా ఈ రోజు కూడా వార్త వచ్చింది. ఎందుకంటే దీని యొక్క ప్రోగ్రెస్ అనేది అద్భుతంగా ఉందని చెప్పేసి వార్తాపత్రికల్లో రావడం జరిగింది. యాక్చువల్గా ఈ రాష్ట్రీయ అజీవక మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రోత్సహించడం. అందుకోసం కావాల్సిన అన్ని అంశాలను కూడా వీరే బాధ్యత తీసుకుంటారు. ఎగ్జాంపుల్, వీరి కింద పనిచేసే ఈరోజు DAY దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖలో పరిధిలో పనిచేస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, కేంద్ర మంత్రిత్వ శాఖలో. సో దానికి సంబంధించి వీరు ఏం చేస్తారంటే కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా. అదేంటంటే ఆర్సెటీస్. ఆర్సెటీస్ అంటే ఏంటి? రూరల్ సెల్ఫ్
ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ పేరులోనే మనకు అర్థం ఉంది ఆటోమేటిక్గా. రూరల్ గ్రామీణ ప్రాంతం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇచ్చే కేంద్రాలు. అలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఈ ఆర్సెటి ఆధ్వర్యంలో ట్రైనింగ్ కార్యక్రమాలు తీసుకొస్తారు. ఇవి బ్యాంకుల్లో ఉంటాయి, చాలా వరకు ఎస్బీఐ కానివ్వండి ఇలాంటి బ్యాంకులో ఉంటాయి. సో అలా ఆర్సెటి సంస్థలు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ప్రభుత్వం దానికోసం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పేసి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూనే వారికి ఇండస్ట్రీకి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది. ఆర్సెటి కూడా ఈరోజు రాష్ట్రీయ ఆజీవిక మిషన్ లో భాగంగానే. సో అండ్ ఇంకొక అంశం, ఈరోజు స్వెప్ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనర్ ప్రోగ్రామ్, దీని గురించి ఎక్స్క్లూజివ్ గా ఒకరోజు క్లాస్లో చెప్పాను. స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు చిన్న చిన్న అంకుర పరిశ్రమలు మైక్రో ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, దానికోసం ఎలాంటి అనుమతులు కావాలి, ఏ రకమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎక్కడ పెడితే బాగుంటుంది, దానికి సంబంధించిన లాభ నష్టాలు ఏంటని చెప్పేసి ఎంపవర్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీనిలో రాష్ట్రీయ ఆజీవిక మిషన్ లో భాగంగా స్టార్టప్ విలేజ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అజీవక గ్రామీణ్ ఎక్స్ప్రెస్ యోజన. అజీవక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రోడ్డు సౌకర్యాలు వేస్తారు కదా, అలా రోడ్డు సౌకర్యాల్లో కూడా ఆ గ్రామాల్లో ఉండే ఎవరైతే యువత ఉంటారో, ఈరోజు నిరుద్యోగులు ఉంటారో వారికి ఉపాధి కార్యక్రమాలు ఇస్తారు. సేమ్ మనకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రీయ అజీవక ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, రాష్ట్రీయ గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన అనే అంశాన్ని కూడా ఈ సంస్థ పరిధిలోనే అమలు చేస్తారు. సో అలా రాష్ట్రీయ అజీవక మిషన్ మరొకసారి వార్తలు నిలిచింది. దీని కింద ఏం చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి మరియు అందుకు కావాల్సిన ట్రైనింగ్ కార్యక్రమాలు ఇస్తారు. దేని ద్వారా, ఆర్సెటి ద్వారా. దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకోండి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ట్రైనింగ్ కార్యక్రమాలు ఇచ్చేసి ఆ యువత ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వారికి స్వయం ఉపాధి కల్పించి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ కూడా వారికి గైడ్ చేస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైం స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ అంటున్నాను. స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న అంకుర పరిశ్రమలు ప్రోత్సహించడానికి వీరు ముందుకు వస్తారు. అండ్ మూడవది అజీవక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా యువతకి లేదా నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం. సో ఆ రకంగా మరొకసారి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన మరియు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది వార్తలు నిలిచింది. అండ్ దీంతో పాటు బ్యాంకింగ్ కాదు, సో ఇన్సూరెన్స్ సంబంధించి ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ ఈరోజు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందాక మీకు చెప్పాను, బ్యాంకింగ్ వ్యవస్థను భారతదేశంలో నియంత్రించే సంస్థ ఏంటి, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా బీమా రంగం ఈరోజు మనం చాలా పాలసీలు తీసుకుంటాము, లైఫ్ ఇన్సూరెన్స్ అని, టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలా బీమా రంగాన్ని భారతదేశంలో నియంత్రించే సంస్థ, భారతదేశంలో ఉన్న ప్రతి బీమా సంస్థ ఏవైతే ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ LIC కానీ, GIC కానివ్వండి, ఓరియంటల్ కానివ్వండి, ఇలాంటి ఇన్సూరెన్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో బీమా రంగ సంస్థలను వాటన్నిటిని కూడా నియంత్రించే సంస్థ ఈరోజు భారతదేశంలో IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. బ్యాంకుల్లో RBI ఎలాగనో ఇన్సూరెన్స్ లో IRDAI అలాగే. సేమ్ మళ్ళీ స్టాక్ మార్కెట్కి వస్తే SEBI అలాగే. సో ఈ రకంగా IRDAI ఏం చెప్పిందంటే ఈరోజు భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలను ఉద్దేశించి ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ ని ఏర్పాటు చేయండి అని ఒక ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ ని ప్రస్తావించింది. అంబడ్స్మన్ అంటారు. సో అంబడ్స్మన్ అంటే ఏంటి, ఇప్పటి వరకు భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అంబడ్స్మన్ అనే అంశం అమల్లో ఉంది. అంటే ఏంటి, ఈరోజు ఎవరైతే ఉంటారో వినియోగదారులు బ్యాంకుల్లో ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనుకోండి, అలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా బ్యాంకుల్లో అంబడ్స్మన్ వ్యవస్థ ఉంటుంది. ఈరోజు బీమా రంగంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఈరోజు బీమా తీసుకునేటప్పుడు ఎవరైతే ఉంటారో ఏజెంట్స్ మనం వెంపడబడతారో ఆ బీమాను మనం క్లెయిమ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం చాలా వరకు కూడా మన సమస్యలు ఎదుర్కొంటాము. అలాంటి బీమా రంగ సమస్యలను ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి భారతదేశంలో దాదాపు 17 అంబడ్స్మన్ ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆర్డర్ చేసింది. సో అలా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ ఏంటి, ఈరోజు కోర్టుల దాకా వెళ్లకుండా, సో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి కోర్టుల్లో పరిష్కారం అవ్వకుండా కూడా ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా ఈ అంబడ్స్మన్ వ్యవస్థ ద్వారా పరిష్కారం చూపే దిశగా ఈరోజు ఒక న్యాయస్థానాలకు ఏవైతే ఉంటాయో అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అంబడ్స్మన్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్తలు
వార్తలకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈరోజు న్యాయస్థానాల్లో కూడా చాలా వరకు భీమారంగ సమస్యలకు సంబంధించి కేసులు ఉన్నాయి. సో అలాంటి కోర్టుల వరకు ఇప్పుడున్న కేసుల్లో మరీ ఈ కేసులన్నీ పెంచడం ఎందుకని చెప్పేసి ఇన్సూరెన్స్ సంబంధించిన సమస్యలన్నింటినీ ఆ పరిధిలోనే పరిష్కరించే విధంగా అంబడ్స్మన్ వ్యవస్థని, బ్యాంకింగ్ రంగంలో అంబడ్స్మన్ ఏవైతే ఉంటారో అలాంటి అంబడ్స్మన్ వ్యవస్థను ఇన్సూరెన్స్ అంబడ్స్మన్స్ గా తీసుకొస్తాము. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాలని చూడడం జరిగింది. సో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో IRDA కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే, ఏమైనా రీఫార్మ్స్ వార్తలకు వస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు సీమా ముస్తఫా వార్తల్లో నిలిచారు. సీమా ముస్తఫా ఎవరు? సీమా ముస్తఫా అంటే ఈరోజు చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి లేదా అధ్యక్షుడు, ప్రెసిడెంట్, ఒక మొట్టమొదటి అధ్యక్షురాలు, ఒక మహిళా అధ్యక్షురాలుగా వార్తల్లోకి వచ్చారు. ఏ సంస్థ విషయంలో అంటే ఎడిటర్స్ గిల్డ్. సో భారతదేశంలో ఎడిటర్స్ గిల్డ్ అనే ఒక సంస్థ ఉంటుంది, ఎడిటర్స్ గిల్డ్. సో ఈ ఎడిటర్స్ గిల్డ్ కి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా శేఖర్ గుప్తా గారు విధులు నిర్వర్తించారు. శేఖర్ గుప్తా. సో ఇటీవల తన యొక్క పదవీ కాలం ముగిసింది. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ అధ్యక్షుని యొక్క ఎన్నికలు జరిగాయి. అందులో పోటీ చేసిన ఒక మహిళ సీమా ముస్తఫా గారు ప్రస్తుతం వార్తలు నిలిచిన వ్యక్తి. ఏ సంస్థ విషయంలో వార్తలోకి వచ్చారంటే ఎడిటర్స్ గిల్డ్ ఇన్ ఇండియా అనే సంస్థకు నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన వ్యక్తి. ఎడిటర్స్ గిల్డ్ డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఎందుకంటే మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. ఈ ఎడిటర్స్ గిల్డ్ ఏంటి అవన్నీ అడగరు. సో ఎడిటర్స్ గిల్డ్ కి సంబంధించి ఇటీవల వార్తల్లో నియామకమైన వ్యక్తి కానివ్వండి, ఎన్నికైన వ్యక్తిగా ఎవరు వార్తల్లోకి వచ్చారు అంటారు. సో సీమా ముస్తఫా. ఎవరి స్థానంలో? శేఖర్ గుప్తా గారు ఇప్పటి వరకు ఎడిటర్స్ గిల్డ్ ఇండియాలో, ఎడిటర్స్ గిల్డ్ ఇన్ ఇండియా సంస్థకి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేశారు. తన పదవీ కాలం ఇటీవల ముగిసింది, ఎన్నికలు నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజున సీమా ముస్తఫా గారు ఎడిటర్స్ గిల్డ్ ఇన్ ఇండియా అనే సంస్థకు నూతన అధ్యక్షురాలిగా ఈరోజు ఆన్లైన్ విధానంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. సో అలా ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో, వార్తాపత్రికలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించిన ఒక కూటమి అన్నట్టు. సో అలా ఎడిటర్స్ గిల్డ్ సంస్థకి నూతన అధ్యక్షురాలుగా సీమా ముస్తఫా గారు వార్తలు నిలిచారు. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇటీవల సీమా ముస్తఫా ఏ సంస్థ విషయంలో? ఎడిటర్స్ గిల్డ్. అండ్ నెక్స్ట్ జెసిండా అడర్న్. మోస్ట్ ఇంపార్టెంట్, జెసిండా అడర్న్. సో న్యూజిలాండ్కి రెండవసారి ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. దాదాపు 120 స్థానాలకు గాను 64కి పైగా గెలుపొందారు. సో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత ఎక్కువ మెజారిటీ ఓట్లు పోలైన శాతం తనకు వచ్చినంత ఎవరికి రాలేదు. ఆల్మోస్ట్ తను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే న్యూజిలాండ్లో లేబర్ పార్టీ. న్యూజిలాండ్లో 2 పార్టీలు ఇంపార్టెంట్, ఒకటి లేబర్ పార్టీ, ఒకటి నేషనల్ పార్టీ. సో లేబర్ పార్టీకి సంబంధించిన జెసిండా అడర్న్ గారు 49% ఓట్లు పొందారు. సో ఇప్పటి వరకు ఒకే పార్టీ ద్వారా అధికారంలోకి రావడము మోస్ట్ ఇంపార్టెంట్, ఒక చరిత్ర సృష్టించారు. అత్యధిక ఓట్లను పొందిన ఒక వ్యక్తిగా, ఒక ప్రధానిగా ఇటీవల ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు. న్యూజిలాండ్లో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చినాక ఒక పార్టీకి అత్యధిక మెజారిటీ రావడం ఇప్పటి వరకు లేబర్ పార్టీకే సాధ్యమైంది. అండ్ ఇటీవల ఈ జెసిండా అడర్న్ గారి గురించి మనం ఒకసారి చూసాము. ఇప్పటి వరకు కరోనా కేసుల విషయాన్ని చూస్తే న్యూజిలాండ్ ఒకానొక సమయంలో కరోనా ఫ్రీ దేశంగా నిలిచింది అని చెప్పేసి మనం ఆ అంశం గురించి చూసాము. సో న్యూజిలాండ్లో 0 కేసెస్ అని చెప్పేసి ఏ రకంగా కట్టడి చేశారని ప్రజలందరికీ కూడా ఇప్పుడు తన పైన అభిమానం పెరిగింది. సో కరోనా సమయంలో, కష్టకాలంలో కరోనాని కట్టడి చేయడంలో అద్భుతంగా పనిచేసింది న్యూజిలాండ్ ప్రధాని అని చెప్పేసి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ బంపర్ మెజారిటీతో తనను మరొకసారి ప్రధానిగా గెలుచుకున్నారు న్యూజిలాండ్ ప్రజలు. సో ఏ పార్టీకి సంబంధించిన వారంటే లేబర్ పార్టీ. ఇప్పటి వరకు 1930s తర్వాత న్యూజిలాండ్లో ఒక పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదవ్వడం, ఓట్లు పొందడం అనేది ఈసారి పాసిబుల్ అయింది. అలా ఇటీవల న్యూజిలాండ్లో జరిగిన ఎన్నికల సంస్కరణలో భాగంగా అత్యధిక మెజారిటీ పొందిన పార్టీగా లేబర్ పార్టీ అవతరించింది. సో సెకండ్ ప్లేస్లో మనకు నేషనల్ పార్టీ అని చెప్పాను కదా. సో అపోజిషన్గా నేషనల్ పార్టీకి ఆల్మోస్ట్ 27% ఓట్లు మాత్రమే పోలేనాయి. సో ఈ రకంగా న్యూజిలాండ్కి మరొకసారి ప్రధానిగా జెసిండా అడర్న్ గారు వార్తలు ఇచ్చారు. చాలా అంశాల విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇటీవల న్యూజిలాండ్లో చాలా సంస్కరణ వార్తలు ఇచ్చాయి. మనం చూసాము కరోనా కేసుల విషయంలో న్యూజిలాండ్ ఒకనొక సమయంలో కరోనా ఫ్రీ నేషన్గా వార్తలు ఇచ్చింది. కొన్ని దేశాల గురించి ప్రస్తావించాను. మాంటినెగ్రో గురించి కూడా చెప్పాను. మాంటినెగ్రోలో కూడా కరోనా 0 కేసెస్ అని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైం వియత్నాం స్పెషాలిటీ కూడా చెప్పాను. కరోనా పరిస్థితుల కాలంలో ఏప్రిల్ నెలలో వియత్నాం దేశము
30,000 మందితో కూడిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించింది. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది, ఈ కరోనా సమయంలో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారని. కానీ వియత్నాంలో కేసెస్ పరంగా, కట్టడి పరంగా ప్రపంచంలో అన్నిటికంటే ముందుగా వియత్నాం వార్తలోకి వచ్చింది. సో అలా కరోనాను కట్టడి చేయడమే కాకుండా ఆహ్లాదభరితమైన క్రీడల విషయంలో 30 మంది గల స్టేడియంలో 30 మంది మధ్యలో స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ను కూడా నిర్వహించి వియత్నాం వార్తలు నిలిచింది. సో ఇలాంటి దేశాల గురించి ఖచ్చితంగా చూడండి. ఒక వియత్నాము, ఒక మాంటినెగ్రో, ఒక న్యూజిలాండ్, ఈ దేశాధ్యక్షులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సో ఆ రకంగా ఈరోజు జెసిండా ఆర్డర్న్ గారు 2వసారి న్యూజిలాండ్ ప్రధానిగా వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇప్పటి వరకు ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీ లేబర్ పార్టీ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఉమర్ గుల్. సో పాకిస్తాన్కి సంబంధించి ఒక కీలక పేస్ బౌలర్ అంటే ఏంటి? ఫాస్ట్ బౌలర్. సో ఒక బౌలరు అన్ని రకాల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అన్ని మ్యాచెస్ నుండి, సో టెస్ట్ మ్యాచ్ల నుండి, T20s నుండి, వన్డే మ్యాచెస్ నుండి, అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా పాకిస్తాన్కి సంబంధించి సుదీర్ఘకాలంగా ఆడిన ఒక ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్ వార్తలు నిలిచారు. సో ఉమర్ గుల్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. పాకిస్తాన్ సంబంధించి చాలా వరకు కొన్ని రికార్డులు కూడా సృష్టించాడు. 2003లో తన కెరీర్ ప్రారంభమైంది. 2003 నుండి దాదాపు 47 మ్యాచ్ల్లో, టెస్ట్ మ్యాచ్ల్లో పాకిస్తాన్కి తను ఆడాడు. సో 40 టెస్ట్ మ్యాచ్లు కానివ్వండి, మరి 130 వన్డే మ్యాచ్ల్లోనూ, 60 T20 మ్యాచ్ల్లోనూ ఆడాడు. ఈ ఆదివారంలో ఒక ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్లో దేశవాళీగా జరుగుతున్న ఒక జాతీయ కప్ జరుగుతుంది. ఆ జాతీయ కప్ ఈ సండే రోజు ఫైనల్ ఉంది. ఈ ఫైనల్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుండి నేను వైదొలుగుతున్నాను అన్నాను. కానీ ఈ ఫైనల్ మ్యాచ్లో తను ఆడుతున్న జట్టు ఏదైతే ఉందో సెమీస్లోనే నిష్క్రమించింది. కానీ ఈ టోర్నీతో నా కెరీర్ అనేది ముగిసిపోతుంది అని చెప్పాడు. సో అలా 2003 నుండి 2016లో లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు ఉమర్ గుల్. సో అలా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఏదైతే ఉంటుందో 2016లోనే ముగించుకున్నాడు. అలా 2003లో టెస్ట్ మ్యాచ్, 2003లో వన్డే మ్యాచ్ ప్రారంభించారు. అలా దాదాపు 47 టెస్టులు మరియు 130 వన్డే మ్యాచ్లు మరియు కెరీర్లో 60 T20 మ్యాచ్లు ఆడి పాకిస్తాన్కి కొన్ని రికార్డులు కూడా సృష్టించిన ఒక బౌలరు ఉమర్ గుల్ అన్ని రకాల ఫార్మాట్ నుండి, క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లుగా వార్తలు నిలిచాడు. అండ్ ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇక్కడ భారతదేశానికి సంబంధించి రోహన్ జైట్లీ గారు వార్తలు నిలిచారు. రోహన్ జైట్లీ ఎవరు? రోహన్ జైట్లీ, అరుణ్ జైట్లీ భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో అరుణ్ జైట్లీ గారు బీజేపీకి సంబంధించి సీనియర్ మోస్ట్ నాయకుడు ఉండే, చనిపోయారు. దివంగత నేత అరుణ్ జైట్లీకి సంబంధించి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో క్రీడా మైదానాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పాను నేను. సో అరుణ్ జైట్లీ గారు చాలా ఏళ్ల పాటు ఆల్మోస్ట్ 1999 నుండి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా పనిచేశారు. సో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అంటే ఏంది? భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అసోసియేషన్ ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని, ముంబై క్రికెట్ అసోసియేషన్ అని. ఈ అసోసియేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది ఏంటి? BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ క్రికెట్ ఇన్ ఇండియా. సో అలా BCCI కింద ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అత్యున్నత క్రికెట్ సంస్థలు ఉంటాయి. సో అలాంటిది ఢిల్లీకి సంబంధించి చాలా సుదీర్ఘకాలం తన సేవలు ఇచ్చారు అరుణ్ జైట్లీ గారు. ఆ తర్వాత ఢిల్లీలో కొన్ని అంశాల విషయంలో క్రికెట్ అనేది చాలా వరకు కూడా ప్రాధాన్యత తగ్గుతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అకాడమీకి ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ అధ్యక్ష ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అకాడమీ నూతన అధ్యక్షునిగా రోహన్ జైట్లీ గారు ఎన్నికవడం జరిగింది. ఎవరు రోహన్ జైట్లీ? అరుణ్ జైట్లీ గారి కుమారుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి, అరుణ్ జైట్లీ గారు ఢిల్లీ క్రికెట్కి చేసిన సేవలకి గాను ప్రస్తుతం ఫిరోజ్ షా కోట్లో ఉంటుంది కదా, ఆ స్టేడియంకి మనకు అరుణ్ జైట్లీ స్టేడియంగా కూడా నామకరణం చేశారు. సో అలాంటి ఢిల్లీ క్రికెట్ చరిత్రలో, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో అరుణ్ జైట్లీ సేవలు మరొకసారి మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే తన వారసుడు వస్తున్నాడని చెప్పేసి రోహన్ జైట్లీ గారు ఇటీవల ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అకాడమీ విషయంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. అలా 2021 వరకు రోహన్ జైట్లీ గారు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అకాడమీకి సేవలు ఇస్తారు. అలా ఢిల్లీని మళ్ళీ క్రికెట్ రంగంలో చాలా వరకు ప్రాధాన్యత తీసుకొస్తాం, సంస్కరణ తీసుకొస్తామని చెప్పేసి రోహన్ జైట్లీ గారు ఇటీవల చెప్పడం జరిగింది. సో అలా వార్తలు నియమించబడిన, వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి అంతా కూడా. సో ఏమన్నా మిస్లేనియస్ అంశాలు ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.